మన ఏపీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ దేనికంటే టు డెసిగ్నేట్ హిమ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద అసైన్ చేయమని చెప్పి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటి? లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది అది కాన్స్టిట్యూషనల్ పోస్టా అంటే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఎక్కడన్నా లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న వర్డ్ ఉందా అని అంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న వర్డ్ లేదు. కానీ ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న పోస్ట్కి వ్యాలిడిటీ ఎప్పుడు వచ్చిందంటే డెఫినేషన్ లేకపోయినా కాన్స్టిట్యూషన్లో డెఫినేషన్ లేకపోయినా వ్యాలిడిటీ ఎప్పుడు వచ్చిందంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ 1977 ఎప్పుడైతే ఎనాక్ట్ చేశారో అప్పుడు దానికి వ్యాలిడిటీ వచ్చింది. ఎందుకంటే అందులో డెఫినేషన్ సెక్షన్ 2లో డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే ఎనీ పార్టీ విచ్ ఈస్ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ ఫార్మ్డ్. ఏ పార్టీ అయితే అపోజిషన్లో ఉంటుందో అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్న పార్టీ దానిలో న్యూమరికల్గా ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటారో అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ హూ ఆర్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ అనమాట, వాళ్ళు అపోజిషన్ పార్టీ అంటారు. సో ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ 1 అన్న ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ ఉండొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ ఉన్నప్పుడు లేకపోతే 1 కానీ 2 కానీ ఉన్నప్పుడు అప్పుడు ఏ పార్టీని కన్సిడర్ చేస్తారు అని అంటే ఒక పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక పొలిటికల్ పార్టీని ఒక అపోజిషన్ పార్టీ లాగా ఒక పర్సన్ని ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద అసైన్ చేసేది ఎవరు అంటే స్పీకర్ అసైన్ చేస్తారు. ఆ స్పీకర్ అసైన్ చేసినప్పుడు ఆ స్పీకర్కి డిస్క్రిప్షన్ పవర్ ఉందా అంటే స్పీకర్ ఎవరిని పడితే వాళ్ళని అసైన్ చేయొచ్చా అని అంటే కనుక నో, హీ కెనాట్ డెసిగ్నేట్ ఎనీ పర్సన్. Speaker has to go according to the act which is according to the definition. The definition comes under salaries and allowances of leader of opposition. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి అసైన్ చేయాలి అంటే 10% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అని అంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే మనకి ఏపీ అసెంబ్లీలో ఎన్ని ఉన్నాయి సీట్స్? 175 సీట్స్ అంటే 10% అని అంటే 17 సీట్స్ అని వచ్చి ఉండాలి. అప్పుడే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. లేదు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వరు అన్న క్లాజ్లో ఇవ్వట్లేదు, డెసిగ్నేట్ చేయట్లేదు. కాబట్టి ఈయన హీ వెంట్ టు ఏపీ హైకోర్ట్ seeking with a prayer that he has to be designated. ఇప్పుడు ఇక్కడ స్పీకర్కి డిస్క్రిప్షన్ పవర్ లేదంటే స్పీకర్కి చూస్ చేసే పవర్ లేనప్పుడు యాక్ట్లో ఏ పార్టీ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ అన్నప్పుడు అంటే 10% అన్నది 1/10 ఆఫ్ మెంబర్స్ ఉండాలి, లేకపోతే మీకు ఎల్ఓపి ఇవ్వరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వరు అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ లా. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ అ స్టాట్యూటరీ పోస్ట్ అంటే లీగల్గా ఇట్ ఇస్ అ రూల్. దేర్ హ్యాస్ టు బి అ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన వర్క్ ఏంటి? ఈ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడమే కాదు, గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వడము, అపోజిషన్ పార్టీ అంతటిని రిప్రజెంట్ చేయడం. కాబట్టి దిస్ పోస్ట్ ఇస్ మ్యాండేటరీ. ఈ పోస్ట్ని అసైన్ చేయాలి, డెసిగ్నేట్ చేయాలి అని అంటే స్పీకరే డెసిగ్నేట్ చేయాలి. కానీ స్పీకర్కి కూడా డిస్క్రిషనరీ పవర్ ఉండదు. స్పీకర్ ఎవరు అక్కడ అపోజిషన్లో ఉన్నారో అది వన్ పార్టీ అవ్వనివ్వండి, 2 పార్టీస్ అవ్వనివ్వండి, లేదు అంటే ఒక ఎమ్మెల్యే అవ్వనివ్వండి, 4 ఎమ్మెల్యేస్ అవ్వనివ్వండి, ఎవరు ఉన్నారో అందులో పర్సన్ని తీసి హీ హాస్ టు డెసిగ్నేట్ యాజ్ ఎల్ఓపి. ఇట్లాంటి కండిషనే ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో ఓన్లీ 4 సీట్స్ బీజేపీ విన్ అయ్యి, మిగతా అంతా ఆమ్ ఆద్మీ పార్టీ విన్ అయ్యారు. అయితే ఆ కండిషన్లో బీజేపీలో ఆ 4 మెంబర్ ఎమ్మెల్యేస్లోనే 1 పర్సన్ ఇస్ టేకెన్ యాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అయితే 11 సీట్స్ వచ్చినా 8 సీట్స్ వచ్చినా a party which is against the government kabatti, and there is no statute to tell that there should be 10% of seats in the legislative assembly for a person to become a leader of opposition.